ఆముదాల వలస వాస్తవంగా ఇక్కడ ఇద్దరు బంధువులే. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అట్లాగే కోన రవికుమార్. ఇక్కడ ఇద్దరి మధ్యన పోరాటమే నడుస్తుంటుంది. క్రిందటిసారి రవికుమార్ని ఓడించి అటు ఈయన గెలిస్తే ఇప్పుడు మళ్ళీ మార్పులైనవి. వాస్తవంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తి కోన రవికుమార్. మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బలమైన నాయకుడు. పాయింట్ టు పాయింట్ మాట్లాడగలరు, డీటెయిల్డ్గా మాట్లాడగలరు, సబ్జెక్ట్తో మాట్లాడగలరు. తను మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు, అయితే ఆ మంత్రి పదవి రాలేదు. ఇదే కారణమా లేకపోతే మరేదైనా కారణమా తెలియదు, కానీ ప్రస్తుతం కోన రవికుమార్ తన గన్మెన్లను వెనక్కి పంపారు. తనకెవరు రక్షణ అవసరం లేదని చెప్పారు. కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కపోవడంతో ఉత్తరాంధ్ర నేతల్లో కొంత అసంతృప్తి ఉందని రవికుమార్ ఈ విధంగా బయటపడ్డారన్నటువంటి వ్యాఖ్యలు వినబడుతున్నాయి. శత్రువులు ఎవరు లేరని, నాకు రక్షణగా గన్మెన్ల అవసరం లేదంటే ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో తాను అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశానని, ప్రజల్లో నిత్యం ఉన్నానని చెప్పారు. తన గన్మెన్ల అవసరం లేదని వాళ్ళని తిప్పి పంపడంతో ఇప్పుడు ప్రస్తుతం అది చర్చనీయాంశమైంది. అయితే రవికుమార్ పార్టీతో గొడవ పెట్టుకునే మనిషి కాదు, బాధ్యతాయుతంగా ఉండే మనిషే.